హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకున్నాము అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి తెలంగాణ రిలేటెడ్ ఆర్టికల్ చూద్దాము. సో ఇదేంటంటే టీజీ ఎయిమ్స్ టు బీ ఎ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ యాజ్ 2-day బయో ఏషియా బిగిన్స్. సో మీరు కనుక ఈసారి టీజీపీఎస్సీ గ్రూప్స్ రాస్తున్నట్లయితే మీకు ఈ టాపిక్ మీద పాసిబుల్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇదేంటంటే బయో ఏషియా గురించి అనమాట. సో ఇదేంటి అసలు అని చూసినట్లయితే లైఫ్ సైన్సెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ బయో ఏషియా 2026 అనేది హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 23rd ఎడిషన్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గోల్ ఏంటంటే 2034 లోపు 1 trillion ఎకానమీని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అలా ఈ తెలంగాణ స్టేట్ అనేది గ్లోబల్ వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉండాలి అని వాళ్ళు ఈ వ్యాక్సిన్స్లో అండ్ జీనోమ్ వ్యాలీలో అలాగే మనం క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో అలా వాళ్ళు ఎక్కువ ఇన్నోవేషన్స్ చేయాలి, కొత్త డిజైన్స్ మాలిక్యూల్స్ చేయాలి, కొత్త డ్రగ్స్ అనేది ఇన్నోవేట్ చేయాలని చెప్పి ఈ యొక్క బయో ఏషియా 2026 యొక్క ఎయిమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పొలిటికల్ లీడర్స్ ఆఫీషియల్స్ మస్ట్ ఫోస్టర్ ఫ్రాటర్నిటీ సేస్ సుప్రీం కోర్ట్. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మీరు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనం చాలాసార్లు స్పీచెస్ వింటూనే ఉంటాము. లైక్ పొలిటికల్ లీడర్స్ యొక్క స్పీచెస్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్ స్పీచెస్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ యొక్క స్పీచెస్ కానివ్వండి, ఎవరైనా అదర్ ఆఫీసర్స్ యొక్క స్పీచెస్ విన్నట్లయితే కొన్నిసార్లు ఒక గ్రూప్ని టార్గెట్ చేసి కూడా కొన్నిసార్లు స్పీచ్ అనేది ఇస్తారు కదా, దానివల్ల డిస్క్రిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు వీళ్ళు స్పీచ్ ఇచ్చినప్పుడు హేట్ స్పీచ్ని కూడా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కదా. సో మనం ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అంటుంది, ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటుంది. ఇలా ఈ యొక్క పెద్ద పెద్ద ఆఫీసర్స్ హోదాలో ఉన్న వాళ్ళే ఇలాంటి హేట్ స్పీచ్ డిస్క్రిమినేషన్ చేసినట్లయితే మన యొక్క కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఎఫెక్ట్ చేసినట్లు అవుతుంది కదా. సో అందుకని ఏమైందంటే రీసెంట్గా అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ కూడా ఒక స్పీచ్లో కొంత డిస్క్రిమినేషన్, ఒక మైనారిటీ పీపుల్ని టార్గెట్ చేశారు, హేట్ స్పీచ్ ప్రమోట్ చేశారని చెప్పి ఒక 12 మంది కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్స్ అయితే వేశారు. ఆ పిటిషన్లో ఏం చెప్పారు అంటే సరే మన పొలిటికల్ లీడర్స్, సీఎంలు, ఆఫీసర్స్ వాళ్ళు స్పీచ్ ఇచ్చినప్పుడు అసలు ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో సుప్రీం కోర్టుని వాళ్ళు ఏమడిగారు అంటే గైడ్లైన్స్ ఇవ్వండి మీరు. ఆ గైడ్లైన్స్ ఎలా ఉండాలి అంటే ఆ యొక్క స్పీచ్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఉండేటట్టు చూసుకోవాలి, అసలు ఎవరిని కించపరిచేటట్టు ఉండకూడదు, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వివక్ష చూపించకూడదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్పి. ఓకే, ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు కొన్ని రిమార్క్స్ అనేది ఇచ్చింది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇది ఏంటంటే మీరు ఇచ్చిన పిటిషన్ కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్స్ని టార్గెట్ చేసినట్లు ఉంది, ఇది నేను తీసుకోలేను, ఇంకో ఫ్రెష్గా ఇంకో పిటిషన్ని పెట్టండి ఎవరిని టార్గెట్ చేయకుండా అన్నట్టు కూడా సూచించింది అనమాట సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ ఇచ్చిన రిమార్క్స్ ఏంటంటే ఏ పొలిటికల్ లీడర్స్ అయినా సరే, సీఎం అయినా సరే, ఆర్ ఎల్స్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇతర ఏ ఆఫీసర్స్ అయినా సరే స్పీచ్ ఇచ్చినప్పుడు హేట్ స్పీచ్ అందులో ఉండకూడదు, అంటే ఒక కమ్యూనిటీ టార్గెట్ చేసి డిస్క్రిమినేషన్ బేస్డ్గా ఉండకూడదు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనం ఫాలో అవ్వాలి అన్నారు. అంతేకాకుండా ఈక్వాలిటీని మనం ఎన్ఫోర్స్ చేయాలి అన్నారు. అండ్ అంతేకాకుండా బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీని కూడా ప్రమోట్ చేయాలి అని ఇప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చిందనమాట. ఇది ఈ ఆర్టికల్ యొక్క కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాల్సింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నది ఏంటి మన కోర్టులో అంటే పొలిటికల్ లీడర్స్ ఫ్రాటర్నిటీని పోస్ట్ చేయాలి, పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ కూడా మన కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే విషయంలో చెప్పడం జరిగింది అంటే ఒక పిటిషన్ని హైలైట్ చేస్తూ చీఫ్ మినిస్టర్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్, పోలీస్ ఆఫీసర్స్
వాళ్ళు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్లో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీని స్టిగ్మటైజ్ అంటే వివక్ష చూపించకుండా ప్రాపర్గా వాళ్ళు స్పీచ్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒక కమ్యూనిటీ టార్గెట్ చేసి కించపరిచినట్లయితే దాన్ని డెమోక్రటిక్ డిస్క్రిమినేటరీ గవర్నెన్స్ అని అంటారనమాట. డిస్క్రిమినేటరీ గవర్నెన్స్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది. ఇది ఒక లార్జెస్ట్ ఓల్డ్ డెమోక్రసీ అని చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి హేట్ స్పీచెస్ ఉండడం వల్ల మన సొసైటీలో ఉన్న పేరు కానీ అండ్ ఈవెన్ పీపుల్ యొక్క పబ్లిక్ సేఫ్టీ కానీ ప్రొవైడ్ చేయడం కష్టమవుతుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఏం చెప్పారు అంటే మన పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అనుగుణంగానే నడవాలి అని చెప్పారనమాట. ఇది ఒక సీరియస్ ఇష్యూ అని కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా జస్టిస్ బివి నాగరత్న ఏం చెప్పింది అంటే మనం ఇలాంటి డిస్క్రిమినేటరీ కమ్యూనల్లీ డైవర్స్ స్పీచ్ డివిజివ్ స్పీచెస్కి దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనం బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయాలి అని కూడా చెప్పారు. అండ్ ఇంకొకరు ఏం చెప్పారు అంటే ఇలాంటి స్పీచెస్ ఇవ్వడం వల్ల పబ్లిక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, దానివల్ల పబ్లిక్ యొక్క ట్రస్ట్ కూడా తగ్గిపోతుంది, కాబట్టి వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి అని చెప్పారనమాట. అండ్ సుప్రీంకోర్టు యొక్క రిమార్క్స్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏముంటుంది అంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఫ్రెష్గా పిటిషన్స్ అనేవి ఫైల్ చేసినట్లయితే అసలు ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మనం పీపుల్ మీద ఉన్న ట్రస్ట్ని ఇంపాక్ట్ చేయొచ్చు అంటే ఇంక్రీజ్ చేయవచ్చు అన్నట్టు కూడా చెప్పారు. అండ్ ట్రస్ట్ కూడా పెంచవచ్చు అండ్ దానివల్ల మన సొసైటీలో కూడా ఒక బ్రాడర్ ఇంపాక్ట్ తీసుకురావచ్చు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, నాకు చాలా బాగా నా మనసుకైతే నచ్చింది. అదేంటంటే మనం మాట్లాడే విధానం అంతా మన థాట్ ప్రాసెస్ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైతే ఆలోచిస్తామో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అదే మన కాన్స్టిట్యూషన్కి అకార్డింగ్గా ఉన్నట్లయితే మనం చేసే ఏ స్పీచ్ అయినా సరే ఆర్ మనం ఏది మాట్లాడినా కూడా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే ఉంటుంది అని చెప్పారనమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్ పేజ్లో ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది కదా, అది ఏంటంటే ఇండియా ఫ్రెంచ్ టైస్ ఏ ఫోర్స్ ఫర్ స్టెబిలిటీ ఇన్ ద వరల్డ్. సో మనకి ఏంటంటే రీసెంట్గా మనం 10 years ఆఫ్ డిఫెన్స్ అగ్రిమెంట్ తీసుకొచ్చామన్నమాట ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య. సో అందుకని చాలా ఆర్టికల్స్ మన పేపర్లో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ గురించి ఉన్నాయి. సో వాటి గురించి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అసలు కంటెక్స్ట్ ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇండో ఫ్రెంచ్ పార్ట్నర్షిప్ని ఇది ఒక స్పెషల్ అండ్ స్టేబుల్గా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ రీసెంట్గా మనం స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని సైన్ చేశాం. సో ఇందులో ఏమున్నాయంటే డిఫెన్స్ సంబంధించినవి ఉన్నాయి, ట్రేడ్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి, ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి అగ్రిమెంట్స్లో భాగం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వర్చువల్గా H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లేన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే వరల్డ్లోనే హెలికాప్టర్ కేపబుల్ ఆఫ్ లైక్ ఎవరెస్ట్ అంత హైట్కి ఎగిరే హెలికాప్టర్స్ని కూడా మనం అసెంబుల్ చేయొచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదేంటంటే మన యొక్క ఆత్మనిర్భర్ భారత్కి బూస్ట్ అనేది వస్తుంది అండ్ ఇది మన మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్లో కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ ఎన్హాన్స్మెంట్స్. అంటే మనం ఇంతవరకు ఏవేవి డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ డీల్ కానివ్వండి, హ్యామర్ మిసైల్ కానివ్వండి, అవే కాకుండా ఈవెన్ జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇండియా అండ్ ఫ్రాన్స్ ముందుకు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 21 అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అవైతే డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్టార్టప్, క్రిటికల్ మినరల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లు. అండ్ అంతేకాకుండా మల్టీపోలార్ వరల్డ్, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రీఫార్మ్స్, పీస్ ఎఫర్ట్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అగ్రిమెంట్ వల్ల మనకి వచ్చేది ఏంటి ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇలాంటి అగ్రిమెంట్స్ చేసినప్పుడు పీపుల్ టు పీపుల్ టైస్ పెరుగుతాయి, మన యొక్క ప్రోడక్ట్స్కి వేరే కంట్రీస్లో మార్కెట్స్ అనేవి దొరుకుతాయి. దానివల్ల మేజర్గా మన సెక్టార్స్, ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో కూడా మనం బూస్ట్ అంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ని మనం చేయడానికి వీలుగా ఉంటుంది.
దానివల్ల సెల్ఫ్ రిలయన్స్ అవుతుంది. ఇండో పసిఫిక్ రీజన్లో కూడా స్టెబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మన ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, మన వర్క్ ఫోర్స్కి స్కిల్స్ అనేవి పెంచవచ్చు. అండ్ అంతేకాకుండా ఇండియా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా అవుతుంది. అంతేకాదు ఈవెన్ ఏఐలో కూడా కోఆపరేషన్ వల్ల ఇండియా వరల్డ్స్ ఏఐ లీడర్గా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 194 బంగ్లాదేశీస్ హ్యావ్ బీన్ డిపోర్టెడ్ ఫ్రమ్ మేఘాలయ సిన్స్ 2021. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే బంగ్లాదేశ్ మీద ఈసారి 100% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి, జూలై చార్టర్ అన్నాము, రెఫరెండం అన్నాము, ఏ ఏరియాలో క్వశ్చన్ వస్తారో కూడా తెలియదు. సో కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే అసలు బంగ్లాదేశ్ మ్యాప్ ఓపెన్ చేసేసి బంగ్లాదేశ్ ఇండియా ఏ స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయో చూడండి. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, తీస్తా రివర్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అవి చూసుకోండి. అండ్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్యలో ఫ్లో అయ్యే రివర్స్ ఏంటో కూడా చూసుకోండి. ఇన్ కేస్ బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ఏమైనా అగ్రిమెంట్ సైన్ అయి ఉన్నట్లయితే ఆ అగ్రిమెంట్స్ ఏంటో కూడా మీరు చూసుకోండి. మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఈ ఇమేజ్లో మీకు కంచె కనిపిస్తుంది. కంచె అంటే ఏంటంటే జస్ట్ డివైడింగ్గా మనం కట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ మేఘాలయ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ చూసుకున్నట్లయితే మేఘాలయ 443 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది. ఓకే మేడం, బాగానే ఉంది ఇప్పటి వరకు కదా. సో దాంట్లో 76 కిలోమీటర్స్కి ఫెన్స్ అనేది లేదండి. ఫెన్స్ అంటే కంచె లేదు. కంచె లేకపోవడం వల్ల ఏంటంటే ఫ్రీగా బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. సో ఇండియాలోకి ఎంటర్ అవ్వడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇల్లీగల్ మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇల్లీగల్ మైగ్రేషన్ అవుతుంది మీరే చెప్తున్నారు కదా మేడం, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఇంతవరకు తీసుకున్న మెజర్స్ ఏంటి ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర అని కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో మీరు ఏం చూసుకుంటారు, మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవి కొన్ని బార్డర్స్ని సెక్యూర్ చేస్తాయి కదా. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూర్ చేసే పారామిలిటరీ ఫోర్స్ ఏంటి అని కూడా చూసుకోవాలన్నమాట. అలా పేర్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నా లెట్ us see the కంటెక్స్ట్. కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే 2021 ఫిబ్రవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఎంతమంది బంగ్లాదేశ్ నేషనల్స్ వచ్చారు అంటే అరౌండ్ 600కి పైగానే వచ్చారు. అవుట్ ఆఫ్ దాట్ 194 పీపుల్ని ప్రాపర్గా మనం బంగ్లాదేశ్కి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ఎంబసీస్తో మాట్లాడేసి వాళ్ళని సేఫ్గా వాళ్ళని పంపించడం జరిగిందనమాట. సో మనం ఎన్ని రోజులు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే 11 డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సెస్ని కాన్స్టిట్యూట్ చేశాం. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది, అండ్ ఈవెన్ ఇల్లీగల్గా వచ్చిన ఫారెన్ నేషన్స్ని డిపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ కమిటీ కూడా పెట్టాము. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఐడెంటిఫై, డిపోర్టేషన్ చేస్తుంది. అంతేకాకుండా మన ఇండియాలో యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ మెకానిజం మల్టీ లేయర్గా పనిచేస్తుంది. మనకు చెక్ పోస్టులు కూడా ఉంటాయి. ఆ చెక్ పోస్ట్లో బిఎస్ఎఫ్ అండ్ లోకల్ పోలీసులు కూడా ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కోఆపరేషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. సిటిజన్స్, ఆర్గనైజేషన్స్ ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రివెంట్ చేసేలాగా కోఆపరేషన్ చేస్తున్నాము. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మేఘాలయ గవర్నమెంట్ యొక్క విజిలెన్స్ ఎలా ఉంది, బార్డర్ ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారో మనం అందరికీ చెప్పుకోవడానికి ఒక లెసన్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా పీపుల్కి పాలసీ మీద, ఎన్ఫోర్స్మెంట్ మీద కొంచెం నమ్మకం అనేది తీసుకురావచ్చు. దాని ద్వారా మనం మరిన్ని చెక్ పోస్టులు అండ్ టాస్క్ ఫోర్స్లు కూడా పెట్టచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్స్ కూడా గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి ప్రజలకి క్లియర్గా ఒక అడ్వైజరీ లాగా కూడా ఇది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ డిపోర్టేషన్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే ప్రాపర్గా డిప్లొమాటిక్ రిలేషన్స్, రీపాట్రియేషన్, మనం ఫర్దర్గా కూడా కొలాబరేషన్, మైగ్రేషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 2 డిజిటల్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ హెల్త్ ఏఐ ఈకోసిస్టమ్ లాంచ్డ్. ఈ టాపిక్ మీద 2026 ప్రిలిమ్స్లో పక్కా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఇండియా ఏం ఆర్గనైజ్ చేస్తుంది, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని ఆర్గనైజ్ చేస్తుంది కదా. సో అందుకని ఏంటంటే మనం
అందులో భాగంగా కొన్ని స్టెప్స్ అనేవి హెల్త్ కేర్లో ఏఐని యూజ్ చేస్తున్నాం కదా, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎథికల్ పర్పస్గా దాని యొక్క ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి 2 డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఏఐ చాలా ఫాస్ట్గా, చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో డిఫరెంట్ ఏరియాస్లో మనం యూజ్ చేస్తున్నాం, జ్యుడిషియల్లో యూజ్ చేస్తున్నాం, పోలీసింగ్లో యూజ్ చేస్తున్నాం, సైబర్ ఏరియాస్లో యూజ్ చేస్తున్నాం, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఎక్కడ చూసినా మనం ఏఐ యూజ్ చేస్తున్నాం కదా. సో ఎస్పెషల్లీ హెల్త్ కేర్లో ఏంటంటే పర్సనల్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్, డిసీజ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయన్నమాట. సో మనం వేరే దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ కేర్ అనేది తీసుకోవాలి, ఎథికల్గా వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా రైట్ వేలా యూజ్ చేస్తున్నారా లేకపోతే రాంగ్ వేలా యూజ్ చేస్తున్నారా అని చెప్పి. సో అందుకని మనం 2 డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. ఒకటి ఏంటంటే సాహి ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూర్ ఏఐ ఫర్ హెల్త్ ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్ BODH అంటే బోత్ ఏంటంటే బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ అనమాట. సో ఒక్కసారి ఈ రెండింటి గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా మన యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈ 2 డిజిటల్ ఇనిషియేటివ్స్ని లాంచ్ అయితే చేశారు. సో ఇదేంటంటే మన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అలాగే ఇండియా ఏఐ మిషన్ గోల్స్తో అలైన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఎవిడెన్స్ బేస్డ్ పీపుల్ సెంట్రిక్ ఏఐ డిప్లాయ్మెంట్ని చేస్తున్నాం అనమాట. అండ్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే టెక్నికల్గా మన ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి అక్కడ టెస్టింగ్, వ్యాలిడేషన్ చేసి అండ్ దాంతోపాటు మనం ట్రస్ట్ అనేది ఎనేబుల్ చేసే విధంగా ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సాహి ఏం చేస్తుంటే ఒక స్ట్రాటజీ ఇస్తుంది అనమాట. సో మనం ఏఐని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాము, సేఫ్గా యూజ్ చేస్తున్నామా, ఎథికల్గా యూజ్ చేస్తున్నామా, ఎవిడెన్స్ బేస్డ్గా ఉందా, మనం ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నామా, ఇంక్లూజివ్గా ఉందా లేదా హెల్త్ కేర్ సిస్టమ్లో అని చెప్పి క్లియర్ కట్గా ఒక గైడ్లైన్స్ అనేది మనకి సాహి ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బోత్ ఏం చేస్తుంది అంటే మనకి బెంచ్ మార్కింగ్ చేస్తుంది. సో మనం వరల్డ్లో ఉన్న డిఫరెంట్ డేటాస్ని కలెక్ట్ చేసుకొని వాటిని ఆ డేటాస్ని ఏఐకి ఇచ్చేస్తే అది డేటాని అనలైజ్ చేసి వ్యాలిడేట్ చేసి బెంచ్ మార్కింగ్ కూడా వస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం డేటా షేర్ చేయకుండానే మనకి బెంచ్ మార్కింగ్ అనేది వస్తుంది కాబట్టి లైక్ ఇట్ ఈస్ మోర్ అథెంటిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టాక్సెస్ ప్రూఫ్ ఫ్యూటైల్ టు బర్న్ అవుట్ సిగరెట్ యూజ్ ఇన్ ఇండియా. సో ఈసారి కూడా సిగరెట్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం 2025లో ప్రిలిమ్స్లో సిగరెట్ బడ్స్లో ప్లాస్టిక్ ఉంటుందా లేదా అని క్వశ్చన్ వచ్చింది. సో ఈసారి మీకు టొబాకో గురించి కానీ టైప్స్ ఆఫ్ సిగరెట్స్ గురించి కానీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే రీసెంట్గా GST 2.0 రిఫార్మ్స్ వచ్చాయి కదా, అందులో సపరేట్ GST స్లాబ్ 40% పెట్టేసి మనం సిన్ గూడ్స్ అక్కడ పెడుతున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏముంటుంది అంటే జస్ట్ ఒక్కసారి పఫ్ తీసుకున్నట్లయితే సిగరెట్ది జస్ట్ సెకండ్స్లో మన బ్లడ్లోకి నికోటిన్ అనేది వెళ్ళిపోతుంది. ఆ నికోటిన్ అనేది కార్సినోజెనిక్ ఏజెంట్ అండ్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఏమవుతుంది అంటే నికోటిన్ డైరెక్ట్గా మన బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో ఉన్న సెల్యులార్ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల సిగరెట్ తాగిన వెంటనే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఒక 10 మినిట్స్ వరకు లైక్ ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అది ఇనిషియల్ ఎఫెక్ట్. అండ్ సిగరెట్లు చేయడంలో ఆ తయారీ విధానంలో ఓన్లీ మనకి నికోటిన్ అండ్ టొబాకో మాత్రమే యూజ్ చేయరు కదా. సో మనకి వేరే పదార్థాలు కూడా యూజ్ చేస్తారు. అందులో ఏంటంటే ఒకటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మిథనాల్ యూజ్ చేస్తారనమాట. మెంథాల్ యూజ్ చేస్తారు. మెంథాల్ ప్లస్ మీరు వినే ఉంటారు మనకి లైక్ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంటుంది. ఈవెన్ చాలా గమ్స్లో కూడా మెంథాల్ ఉంటుంది కదా. సో ఈ మెంథాల్ని అందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ నికోటిన్ యొక్క ఎఫెక్ట్ లాంగ్ టైం ఉండేటట్టు చేస్తుంది అనమాట. లాంగ్ టైం నికోటిన్ ఎఫెక్ట్ అనేది మన బ్రెయిన్ మీద ఉంటే ఏమవుతుంది, మనకి లాంగ్ టర్మ్లో కూడా చాలా ఎఫెక్ట్స్ అనేవి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంత డేటా అనేది ఇచ్చారు ఈ పారాగ్రాఫ్లో. మన ఇండియాలో టొబాకోని యూజ్ చేయడం వల్ల ప్రతి సంవత్సరం 1.35 మిలియన్ పీపుల్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క టొబాకో యూస్ వల్ల లంగ్ డిసీజ్ రావడం కానీ, నోట్లో క్యాన్సర్, మీరు మూవీకి వెళ్తే ముఖేష్ యాడ్ చూసే ఉంటారు 4 గాజులు 2 గాజులు అయ్యాయని చెప్పి. సో అలా ఏంటంటే క్యాన్సర్స్ రావడం కానీ, లంగ్ డిసీజ్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ రావడం వల్ల ఇలా మనకి చాలా ఎక్కువ డెత్స్ అనేవి జరుగుతున్నాయి.
అంటే ఇది ఒక సిన్ గుడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో రీసెంట్గా సిన్ గుడ్స్ వచ్చేసి 40% కేటగిరీలో మనం జిఎస్టీలో పెట్టేసి ట్యాక్స్ అనేది పెంచుతున్నాము. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క టొబాకో ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ అనేది పెంచడం వల్ల దాని యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది, దానివల్ల పీపుల్ ఎక్కువ మంది యూజ్ చేయకుండా చేస్తున్నారు అని అంటుందన్నమాట. కానీ మనం ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే వేరే ఇంపార్టెంట్ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చినట్లయితే వాళ్ళు 75% ఆఫ్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం తీసుకొచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్ ఓన్లీ 40%. అంటే మిగతా కంట్రీస్తో కంపేర్ చేసినట్లయితే ఇండియా విధించే ట్యాక్స్ చాలా చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో బీడీలో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు సిగరెట్ల కంటే, కానీ దీని యొక్క జిఎస్టీ రేట్ వచ్చేసి 18% కింద పెట్టారు. అంటే మనం బీడీ యూస్ని ప్రమోట్ చేస్తున్నాము, దానివల్ల కూడా టొబాకో యూస్ ఎక్కువయ్యి టొబాకో రిలేటెడ్ డెత్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మీరు క్లియర్గా ఆలోచించి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందో కింద కమెంట్లో మెషర్స్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ సెంటర్. సో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ FSSAIకి ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే మనం నార్మల్గా చిప్స్, చాక్లెట్స్ అండ్ రెడీమేడ్ ఫుడ్స్ ఏది కొన్నా కూడా ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్ పైన డిస్క్రిప్షన్ ఉంటుంది అది ఏంటి ఏమేమి ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఏం చెప్పింది అంటే మనకి నార్మల్గా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ఏదైనా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి వెనకాల తిప్పితే వెనకాల వైట్ కలర్ డబ్బా ఉండి ఆ డబ్బాలో అసలు ఏమి ప్రోటీన్ ఎంత, షుగర్ ఎంత ఉంది, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి డీటెయిల్గా ఇస్తారు కదా. సో ఇప్పుడు ఈ కొత్త గైడ్లైన్స్ ఏంటంటే వెనక కాదు, మనం చిప్స్ ప్యాకెట్ అయినా సరే ఏదైనా ప్యాకింగ్ చేసినప్పుడు ఫ్రంట్గానే ఫస్టే మనకి ఆ డబ్బా అనేది వేసేసి అసలు అందులో ఎంత సాల్ట్ ఉంది, ఎంత షుగర్స్ ఉన్నాయి, ఎంత ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా మనం చూపించినట్లయితే ఇన్ కేస్ మీరు అలా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ అది చూడగానే మనకి ఆ బ్రాండ్ ఏదో కనిపించిన వెంటనే మనకి కింద డబ్బా కనిపిస్తుంటుంది కదా ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి, అందులో ఉన్న షుగర్స్, సాల్ట్ అండ్ ఈవెన్ ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ బట్టి మనం తినాలా వద్దని మనమే డిసైడ్ చేసుకుంటాము అని చెప్పి ఈ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఏంటంటే ఎందుకు సుప్రీంకోర్టు ఈ గైడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే నార్మల్గా మన ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎకానమీ, ఉమెన్కి టైం లేదు, మదర్ అండ్ ఫాదర్ బోత్ వర్కింగ్ అయితే ఇప్పుడు ఉమెన్ ఏం చేస్తున్నారు, నార్మల్గా ఎంతమంది ట్రెడిషనల్గా మన రూరల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే మన నాన్నమ్మ ఆర్ లైక్ అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఇంట్లో రాగి ముద్దలు చేయడం కానీ లైక్ బెస్ట్ ఫుడ్ అనేది చేసేవాళ్ళు, దానివల్ల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ అనేవి రాకపోయేది. ఇప్పుడు ఏంటంటే మదర్ ఇఫ్ షీ ఈస్ వర్కింగ్ వాట్ షీల్ డూ, సో నియర్ బై సూపర్ మార్కెట్కి వెళ్ళేసి రెడీమేడ్గా ఏమైనా ప్యాకెట్స్ ఉంటే తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కేక్ చేయాలంటే రెడీగా మనకి కేక్ మిక్స్ అనేది బయట దొరుకుతుంది, జస్ట్ వాటర్ ఆర్ మిల్క్ వేసి మనం బీట్ చేసి జస్ట్ ఓవెన్లో పెడితే సరిపోతుంది. ఈవెన్ మ్యాగీ, ఇప్పి అవి దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫలూడా కూడా రెడీమేడ్ ఫలూడా మిక్స్ వస్తుంది, జస్ట్ అది ఎంత పాలలో ఎంత క్వాంటిటీ అలా చదువుకొని జస్ట్ అందులో వేస్తే అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు గులాబ్ జామున్ కూడా రెడీమేడ్ మిక్స్ వస్తుంది మనకి. ఇంతకుముందు అయితే పాతకాలం లోపల కోవా పెట్టేవాళ్ళు, పైన రవ్వతో చేసేవాళ్ళు, సో చాలా ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లిఫైడ్ అనమాట. సో అలా సింప్లిఫైడ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్, షుగర్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మనకి అవి కన్జ్యూమ్ చేస్తే హైపర్ టెన్షన్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, బీపీలు, షుగర్లు అవన్నీ వస్తున్నాయన్నమాట. అందుకని ఇలాంటి గైడ్లైన్స్ అయితే సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు దీని మీద FSSAI మీద క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, జస్ట్ ప్రిలిమ్స్ బేస్డ్లో ఒకసారి అది చూసుకోండి. యాక్చువల్లీ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని ఒక యాక్ట్ ప్రకారంగా తీసుకొచ్చారు. ఆ యాక్ట్ పేరు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనమాట. అండ్ ఈ FSSAI వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. సో దీని యొక్క మేజర్ రోల్స్ ఏంటంటే ఫస్ట్ ఎలాంటి ఫుడ్స్ మార్కెట్లోకి రావాలని చెప్పి స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్స్ని FSSAI ఇస్తుంది. దాంతోపాటు ఏ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, స్టోరేజ్ ఎలా చేయాలి, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, సేల్ ఎలా చేయాలి, ఇన్ కేస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఎలా ఉండాలి, అవన్నిటికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఇచ్చేది మన FSSAI అన్నమాట. దీని యొక్క ఫంక్షన్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్ కూడా వే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైసెన్సెస్, మన బిగ్ కంపెనీస్ అయినా సరే స్మాల్ కంపెనీస్ అయినా సరే లైసెన్స్ కావాలంటే మనం వెళ్ళాల్సింది FSSAIకి. ఓకే, అలా మానిటరింగ్ సర్వేలెన్స్ కూడా ఇదే చేస్తుంది.
అంతేకాదు ఈవెన్ ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి కూడా మేజర్ రోల్ ప్లే చేసేది FSSAI అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఏవియేషన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ డేటా డ్రివెన్ ఓవర్సైట్. దీని గురించి మనం చాలా చదువుకుంటూనే ఉన్నాము. సో దీని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఏవియేషన్ ఫ్యూయల్ మీద రావచ్చు. ఆల్రెడీ 2024 సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ గురించి అయితే క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏవియేషన్ సెక్టార్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకి డెప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర ఎయిర్ క్రాష్లో చనిపోయారు. దానికంటే ముందు ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది. అండ్ దాంతోపాటు హెలికాప్టర్ ఇష్యూస్ మనకి ఉత్తరాఖండ్ రీజియన్లో చాలా వచ్చాయి. కాబట్టి ఏరోప్లేన్ సేఫ్టీ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏరోప్లేన్ ఎలా వర్క్ చేస్తుంది అని కూడా మీకు ఎన్ని ఇంజిన్స్ ఉంటాయి, అసలు కాక్పిట్ ఏంటిది, బ్లాక్ బాక్స్ ఏంటిది. అండ్ ఈవెన్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకా ఏరోప్లేన్ క్రాష్ అయిపోతుంది అన్నప్పుడు పైలట్స్ వాళ్ళ చేతిలో ఏం లేదు అన్నప్పుడు వాళ్ళు పలికే మాట ఏంటంటే మే డే అని 3 సార్లు అంటారు. ఆ మే డే మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి అవన్నీ క్లియర్గా అయితే మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఎందుకు ఇన్ని కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, మేజర్ రీజన్స్ ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్లీజ్ ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనకు కొంత డేటా అయితే ఇచ్చారు. ఈ డేటా ఏంటంటే మన ఇండియా యొక్క లార్జెస్ట్ సివిల్ ఎయిర్లైన్స్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే డిసెంబర్లో చాలా క్రైసిస్ వచ్చేసింది. ఒకటేసారి 1000 ఫ్లైట్లు 3000 ఫ్లైట్లు కూడా ఒకరోజు క్యాన్సిల్ అయ్యాయి కదా. సో ఎందుకు అయ్యాయంటే DGCA కొత్తగా ఫ్లయింగ్ రూల్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇలా చేంజెస్ అనేవి జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల, ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల వేరే ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేశాయి అనమాట. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దాంతో ఏం చేసిందంటే మన DGCA ప్రైస్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఒక క్యాప్ అనేది పెట్టింది. ఇంతకు మించి మీరు ప్రైస్ అనేది తీసుకోకూడదు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ కలిపితే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చూసుకున్నట్లయితే వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల మన ఏవియేషన్ సెక్టార్కి అంత బాగుండదు. కాబట్టి సో మీరు ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు రీజన్స్ ఏంటి దానికి సంబంధించిన మెజర్స్ గురించి వర్క్ చేయండి. ఈరోజు ఆల్రెడీ చాలాసార్లు అయితే చెప్పాను కదా. సో జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మస్ట్ మాప్ అప్ $500 billion ఏ ఇయర్ ఫర్ నెట్ జీరో గోల్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నెట్ జీరో అంటే ఏంటి. ఈ నెట్ జీరోకి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే కార్బన్ న్యూట్రాలిటీ అంటాం. ఈ కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో ఏంటంటే మనం ఎంత అమౌంట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తామో అంతే అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట. దాన్నే కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో అని అంటాం అనమాట. సో ఇండియా గోల్ ఏంటంటే 2070 లోపు నెట్ జీరో గోల్ అనేది అచీవ్ అవ్వాలి అని చెప్పి. సో ఇలా నెట్ జీరో కార్బన్ న్యూట్రాలిటీ మీద 2025లో క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఏం అడిగారంటే యూరోపియన్ యూనియన్ ఒక నెట్ జీరో గోల్ గురించి అడిగారు. యూరోపియన్ యూనియన్ ఒక నెట్ జీరో గోల్ వచ్చేసి 2050 అనమాట. చైనాది వచ్చేసి 2060, ఇండియాది వచ్చేసి 2070. ఇలా ఇయర్స్ పైన కూడా మీకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అది చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఆ నెట్ జీరో గోల్ రీచ్ అవ్వాలి అంటే ప్రతి సంవత్సరం ఇండియా ఇంత అమౌంట్ అంటే $500 billion అమౌంట్ని మనం టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసి మనం అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని చేసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. అంతే. అండ్ ఇక్కడ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ షేర్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో ఇండియన్ స్టేట్స్ ఏవి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సెకండ్ వచ్చేసి అస్సాం, థర్డ్ వచ్చేసి మేఘాలయ, ఫోర్త్ వచ్చేసి త్రిపుర అండ్ ఫిఫ్త్ వచ్చేసి మిజోరాం. ఆన్సర్ని కంపల్సరీ కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ FSSAI. ఫస్ట్ వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఆపరేట్ చేస్తుంది అని చెప్పాను. అండ్ సెకండ్ వచ్చేసి వన్ ఆఫ్ ఇట్స్ కీ ఇనిషియేటివ్ ఏంటంటే ఈట్ రైట్ ఇండియా టు ప్రమోట్ సేఫ్ అండ్ హెల్తీ ఫుడ్ ప్రాక్టీసెస్. అండ్ థర్డ్ వచ్చేసి FSSAI గ్రాంట్స్ లైసెన్సెస్ ఓన్లీ టు లార్జ్ ఫుడ్ బిజినెస్ వైల్ స్మాల్ వెండర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఇందులో కరెక్ట్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి.
ఓకే, దాట్స్ ఆల్ గైస్. అండ్ మీరు కనుక సీసాట్లో ప్రాబ్లం ఫేస్ చేసి జిఎస్లో మంచి మంచి స్కోర్ వచ్చినా కూడా సీసాట్లో పోతుంది అనుకున్నట్లయితే మన దగ్గర సీసాట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. టుడే ఈజ్ ద 5th క్లాస్ అండి. స్టిల్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీరు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే మీకు వ్యాలిడిటీ వచ్చేసి ప్రిలిమ్స్ వరకు ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆ వీడియోస్ని చూసుకోవచ్చు అనమాట. యూ విల్ గెట్ బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ యాక్సెస్. అండ్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ మాత్రమే. సో మీరు కనుక పర్చేస్ చేయాలి, లేకపోతే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ మన దగ్గర వచ్చేసి జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ న్యూ బ్యాచ్ అనేది February 25th స్టార్ట్ అవుతుందండి. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ బిఫోర్ దాట్ సో దట్ ఏ క్లాస్ అనేది మిస్ అవ్వరు.